సారి తమిళనాడు అసెంబ్లీలో విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ గా ఉండబోతుందా, టీవీకే వర్సెస్ డిఎంకేగా ఉండబోతుందా, డిఎంకే ఆపోజిషన్ పార్టీగా ఎదుగుతుందా అంటే మనం నెంబర్స్ చూస్తే అవుననే అనిపిస్తుంది. అయితే ఇప్పటికే 11th రౌండ్ వరకు పూర్తయినప్పటికీ మరి 2-3 రౌండ్స్ అయితే చూస్తున్నారు. అయితే మ్యాజిక్ నెంబర్ ఇక్కడ తమిళనాడులో 118. ఇప్పటికే విజయ్ 107, 109 వద్ద ఉన్నారు. మరి మరొక 8 to 9 సీట్స్ అయితే సాధించాల్సి ఉంది. అయితే ఇక్కడ ఉండే అటువంటి లెఫ్ట్ పార్టీస్ లేదా అదర్ పార్టీస్ లేదా అదర్స్ ఎండిఎంకే లేదా పిఎంకే వంటి పార్టీస్ సపోర్ట్ చేస్తాయా, విజయ్ కూడా వారి సపోర్ట్ తీసుకుంటాడా? కాంగ్రెస్ కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో విజయానికి కంగ్రాచులేట్ చేస్తూ ఆయనకి మెసేజెస్ అయితే పంపిస్తున్నారు. ఇవన్నీ కనుక చూసుకున్నట్టయితే విజయ్కి ఇంకొక 7 to 8 సీట్స్ అనేది అవసరం ఉంది. మరి ఈ తమిళనాడులో ఉండేటువంటి అదర్స్ ఆయనకి సహకరిస్తారా అనేటువంటి ప్రశ్నలు కూడా ప్రస్తుతము లేవనెత్తుతున్నాయి. ఇంకా ఇంత భారీగా విజయం వెనకాల కూడా అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇప్పటికే అనేక విశ్లేషకులు కూడా దీన్ని ప్రెడిక్ట్ చేశారు. 1-2 ఏజెన్సీస్ తప్ప ఎగ్జిట్ పోల్స్లో అనేక ఏజెన్సీస్ కూడా విక్టరీని ఖాయమని కూడా చెప్పారు. అయితే విజయ్కి ముందు నుంచి కూడా అనేక నెగిటివ్స్ ఉన్న వాటన్నిటిని కూడా పాజిటివ్గా చేంజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం చెప్పొచ్చు. ఆయన క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా కరూర్ ఘటన ఎప్పుడైతే జరిగిందో అక్కడ తొక్కిసలాట జరిగింది. అక్కడ దాంతో విజయ్ పరిస్థితి తమిళనాడులో ప్రశ్నార్థకంగా మారుతుంది అని చాలామంది అనుకున్నారు. అయితే మనం చూసుకున్నట్టయితే ఎన్నడూ లేని విధంగా, చరిత్రలో లేని విధంగా తమిళనాడులో 85% పోలింగ్ అనేది నమోదైంది. ముఖ్యంగా ఈ కరూర్ తొక్కిసలాట జరిగినటువంటి ప్లేస్లో అయితే కరూర్లో అయితే 95%, 93% పోలింగ్ అనేది నమోదైంది. జనరల్గా ఇంత ఎక్కువగా పోలింగ్ నమోదైతే దానికి యాంటీ ఇన్కంబెన్సీ అని చూస్తుంటారు. కానీ తొక్కిసలాట జరిగినటువంటి ఘటనలో ఇంత ఎక్కువగా పోలింగ్ నమోదైతే దానికి విజయ్ ఫ్యాక్టర్ అని కూడా చెప్తున్నారు. ఇక మరోవైపు ఆయన సినిమా జననాయకన్ సినిమా కూడా సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వకుండా ఆపడాలు, ఇక అలాగే ఆయన పర్సనల్ మ్యాటర్స్ ఏదైతే ఉన్నాయో డివోర్స్ కేసెస్, అది కూడా ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ విజయానికి నెగిటివ్గా ఉంటాయనుకుంటే అవన్నీ కూడా పాజిటివ్గా మారుతూ వచ్చాయి. ఇక మనం తమిళనాడులో ఒకసారి ఎన్నికల కౌంటింగ్ కనుక చూసుకున్నట్టయితే అనేక ఫ్యాక్టర్స్ కూడా ఇక్కడ తోడయ్యాయి. డబ్బు పంచితేనే ఇక్కడ విజయం సాధ్యమవుతుంది, లేదా బలమైన పోలింగ్ ఏజెంట్స్ అవసరము, లేదా క్యాడర్ అవసరము, ఇటువంటి అపోహలకి, ఇటువంటి రూమర్స్కి అయితే ప్రస్తుతం విజయ్కు వచ్చేటువంటి నెంబర్స్ చూస్తే ఇవన్నీ కూడా అపోహలనే తెలుస్తున్నాయి. అవన్నీ లేకున్నా కూడా ప్రజల ఆత్మగౌరవము, అలాగే ప్రజలు మార్పు కోరుకుంటే, అలాగే ప్రజల నిర్ణయానికి వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడేటువంటి పార్టీకి ఇక్కడ తమిళనాడులో ప్రజలు ఓటేస్తారు అనేటువంటి అంశాలు కూడా ఇక్కడ టీవీకేకి వస్తున్నటువంటి నెంబర్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇది ప్రస్తుతానికి తమిళనాడు నుండి